ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వర్సెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఏ ఆటంకం లేకుండా విజయాన్ని దయచేయమని, అక్షయాను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును మరియు ఉత్తీర్ణతను దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవి కిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, వారి చదువులలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అరుణ్ రెడ్డి చేస్తున్న బిజినెస్ లో దేవుడు తోడుగా ఉండి అభివృద్ధిని ప్రసాదింప చేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అరుణ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జయంతిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదింప చేయమని, అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయమని, కుమారులను దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జయంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, హరికృష్ణుని దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా, ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించి కుమార్తె, కుమారులను, మనవళ్లను దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజను దేవుడు దీవించి దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరొక ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తెరసా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, రాహుల్లను దేవుడు దీవించి రాహుల్ కి పిఆర్ దయచేయమని, మరొక ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.
శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో మమ్ము నింపు. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో మమ్ము నింపు. విమలానాథ శరణం, వివేకాత్మ శరణం, విమలానాథ శరణం, వివేకాత్మ శరణం. శరణం శరణం శరణం, శరణం శరణం శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమున చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. ఎందుకనా మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు. యెషయా 66వ అధ్యాయము 10-11 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించమని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలను, రాయబోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, అనేక ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే వివాహానికి సిద్ధపడుతున్న యవ్వనస్తులను దీవించమని, సంతానము లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారందరినీ కూడా ఓదార్చమని ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో మనం అందరం కూడా పాలు పంచుకుందాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన అన్ని పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34వ వచనం నుండి 43 వచనముల వరకు. అజరియా నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను. 34వ వచనం నుండి 43 వచనములు. నీవు మాతో చేసుకునే నిబంధనమును రద్దు చెయ్యకుము, మమ్ము సదా విడనాడుకుము. అప్పుడు నీ గౌరవము నిలుచును, మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహామునకు, నీ సేవకుడు ఇస్సాకునకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలెను, కడలి ఒడ్డునందలి ఇసుక రేణువుల వలెను వృద్ధి చేయుదునని భాష చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటెను స్వల్ప సంఖ్యకులమై ఉన్నను. మా పాపాల వలన మేము వసించు తావులందిల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకిప్పుడు రాజు గాని, ప్రవక్తలు గాని, నాయకులు గాని లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములు అర్పించి నీ మన్నన బడియుటకు తగిన తావును లేదు. మేము పశ్చాత్తాప హృదయముతో, వినయాన్వితమైన మనసుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొనివచ్చిన వారి వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనసుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏ నాటికి నీ భంగపాటు నొందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను ఆరాధించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతో ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండానట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఇంతకాలం, కాచితివి ఇంతకాలం ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. మలిచావు నా బ్రతుకు, మలిచావయ్యా మరణ ఛాయల అన్నిటినీ విరిచావయ్యా. కోరి మలిచావు నా బ్రతుకు, మలిచావయ్యా మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూసుకున్న ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొక్కడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను.
వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకుల్లో నొకరిని చూసి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపగా రుణము తీర్చు వరకు వారిని చెరసాలలో వేయించెను. ఇది చూసిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వారిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయ చూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వారిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రి మీ ఎడల అటులే ప్రవర్తించెను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలని, మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలన్నీ కూడా క్షమాపణ కలిగి జీవించండి అని కోరుతూ ఉన్నాయి. క్షమాధర్మాలను కలిగి జీవించండి అని కోరుతూ ఉన్నాయి. మనిషి బలహీనుడైనటువంటి మనిషి ప్రతిరోజు ఏదో విధముగా దేవునికిని ఇతరులకును తనకు తాను ఏదో విధముగా పొరపాటు చేసి పాపము కట్టుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క దీవెనలకు దూరంగా జీవిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు మనందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు. పాపము చేసిన ప్రతి మనిషి పశ్చాత్తాపపడి క్షమాపణను కోరే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటే తప్పకుండా ఆ మనిషి దీవించబడతాడు, ఆ మనిషి ఆశీర్వదించబడతాడు అని వాక్యము ద్వారా ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. నేను ఏ విధంగా మిమ్మల్ని క్షమించానో మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని అంటున్నాడు. క్షమించడంలోనే దేవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. క్షమించడంలోనే పశ్చాత్తాపము దాగి ఉంది. క్షమించడంలోనే దేవుని కృపను పొందుకునే ఒక గొప్ప అవకాశం మనకు లభిస్తూ ఉంది. అందుకని ప్రియ సహోదరులారా, మనం చేస్తున్న ఏ ఒక్క పాపము మనం దీవెనలు పొందుకోవడానికి అడ్డుగోడగా ఉండకూడదని ప్రభు అంటున్నాడు. నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు క్షమించుకుంటే నా దీవెనలు మీ సొంతం అవుతాయని ప్రభు పలుకుతున్నాడు. క్షమించడంలో మీరు అలసిపోకూడదు, క్షమించడంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేషపట్నంలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా, పేతురు గారు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నాకు విరుద్ధంగా నా యొక్క స్నేహితుడు పాపము చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? మోసే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది 7 సార్లు క్షమించాలి అని. మరి మీరేమంటారు అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, 7 కాదు 770 పర్యాయాలు క్షమించాలి అంటున్నాడు. అంటే క్షమించడానికి దెర్ ఇస్ నో లిమిట్. లెక్కలేని సార్లు క్షమించాలి. ఏ విధంగా నేను ప్రతిరోజు మిమ్మల్ని క్షమిస్తున్నానో, ఏ విధంగా నేను క్షమించడం ద్వారా మీరు జీవిస్తూ ఉన్నారో మీరు కూడా క్షమించడంలో అలసిపోకూడదు. మీరు ఉన్నంత వరకు, జీవిస్తున్నంత వరకు ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే మీ జీవితము సంతోషంతో, సమాధానంతో సాఫీగా సాగుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు గమనించండి, ఎందుకు క్షమించడంలో అంత గొప్పదనం దాగి ఉంది, అంత ఆశీర్వాదం దాగి ఉంది, అంత శాంతి సమాధానాలు దాగి ఉన్నాయంటే, ఎవరి మీదైనా మనం కోపం కలిగినప్పుడు, ఎవరినైనా మనం క్షమించలేనప్పుడు, ఎవరైనా మనకు అన్యాయం చేసి అవమానపరిచినప్పుడు ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడల్లా రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, దెబ్బకు దెబ్బ తీయాలి, ఆ పగ తీర్చుకునేంత వరకు ఆ కోపం చల్లారదు. ప్రియ సహోదరులారా, అర్ధరాత్రి గుర్తొచ్చిన నిద్ర పట్టనటువంటి రాత్రులు ఎన్నో ఉంటాయి.
ఆ వ్యక్తిని క్షమించకపోవడం ద్వారా నిద్రను కోల్పోతున్నావు, సరిగా ఆహారాలను తినలేవు, శాంతి సమాధానాన్ని కోల్పోతున్నావు, జీవితం యొక్క పరమార్థాన్ని కోల్పోతున్నా. మనిషి ప్రియ సహోదరులారా, ఎప్పుడు మనిషి సంతృప్తికరమైనటువంటి మనిషిగా జీవించగలుగుతాడంటే క్షమించగలిగినప్పుడే ఆ మనిషిలో నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, ఆత్మీయ ఆనందాన్ని కలిగి జీవిస్తాడు. క్షమించకపోతే చిరాకు, కోపము, పగ, ఆ యొక్క పగ తీర్చుకునేంత వరకు మనిషి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉంటాడు. ఆ కోపంలో, ఆ క్షణిక ఆవేశంలో ఆ వ్యక్తిని ఏదైనా చేసినా, ఆ వ్యక్తికి ఏదైనా హాని కలిగించినా, కోపానికి ముందు సమాధానంగా ఉండలేడు, కోపాన్ని తీర్చుకున్న తర్వాత కూడా సమాధానంగా ఉండలేడు. భయము, వేదన, ఒంటరితనముతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయముతో, మంచి మనస్సుతో, శాంతి సమాధానముతో ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు మనం సంతోషంగా జీవించాలంటే శత్రువులు మన జీవితంలో ఉండకూడదు. క్షమించలేని మనస్తత్వం మన జీవితంలో ఉండకూడదు. క్షమించలేనంత వరకు మనకు అనేక మంది శత్రువులే కనిపిస్తారు కానీ మిత్రులు కనిపించరు. అందుకని ప్రభు అంటున్నాడు, పేతురు గారికి చెప్తూ ఉన్నాడు, 7 కాదయ్యా 7 పర్యాయాలంటే సుమారుగా 400కు పైగా నీవు క్షమించాలి అంటున్నాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్. ఇక్కడ సంఖ్యను చెప్పడం కాదు, నీవు క్షమించడంలో అది సంఖ్య లేదు, అది నో లిమిట్, దానికి ఒక లిమిటేషన్స్ లేవు. నీవు జీవితం అంతా కూడా క్షమించుకుంటూనే ఉండాలి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని చేత క్షమించబడకపోతే ఈ లోక యాత్రలో సాఫీగా మనం ముందుకు వెళ్ళలేం. మనం క్షమించబడాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని క్షమాపణను మనం అడగాలి. దేవుని యొక్క క్షమాపణ అడగటం ద్వారా దేవుని యొక్క క్షమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న మనము సంతోషంగా, సమాధానంగా, దీర్ఘాయుస్తో జీవించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం దేవుని యొక్క క్షమాపణ పొందుకోకపోతే మన జీవితంలో వచ్చే అల్లకల్లోలాలు, ఫెను తుఫానులు, భయంకరమైనటువంటి రోగాలు అనేక విధాలుగా వస్తూ ఉంటాయి. క్షమించబడకపోతే రకరకాల రోగాలకు మనం గురి అవుతూ ఉంటాం. క్షమించబడకపోతే మనశ్శాంతి, సంతోషాన్ని మనం కోల్పోతూ ఉంటాం. క్షమించబడకపోతే ఐక్యత, ఆనందాన్ని మనం కోల్పోతూ ఉంటాం. తల్లిదండ్రులు క్షమించలేం కాబట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేవు. అన్నదమ్ములను క్షమించలేం, వాళ్ళతో మనం మాట్లాడలేం. అక్కచెల్లెలను క్షమించలేం, వాళ్ళతో మనం మాట్లాడలేం. కుటుంబంలో నీకంటూ ఎవరు కూడా మిగలరు. నీకు మిగిలే వాళ్ళందరూ కూడా శత్రువులుగానే కనిపిస్తారు క్షమించకపోవటం ద్వారా. కాబట్టి ప్రియ సహోదరులారా, ముందుగా ఈ లోకంలో మనం సజీవంగా ఉండాలంటే దేవుడు మనల్ని క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ప్రతిరోజు దేవుని యొక్క క్షమాపణను కోరుకోవాలి. అయ్యా, తలంపు చేతో, వాక్కు చేతో, క్రియల చేతో మేము పాపం చేశాము తండ్రి, మా పాపాలను క్షమించమని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అందుకని ప్రియ సహోదరులారా, కథోలికలకు ఒక గొప్ప అవకాశము దివ్య పూజాబలిలో దొరుకుతుంది. దివ్య పూజాబలి ప్రారంభంలోనే గురువు మనం చేసిన పాపాలను ఒప్పుకుని దేవుని క్షమాపణ కోరుకుందామని మనందరినీ కూడా ఆహ్వానించినప్పుడు ప్రతి ఒక్కరు, ప్రభా, మరి తలంపుల చేత, క్రియల చేత అనేక విధాలుగా నేను పాపం చేశాను తండ్రి, నా తప్పులను క్షమించండి అని ప్రభువుని అడుగుతున్నాం. పశ్చాత్తాప హృదయంతో, మంచి మనస్సుతో మనం దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్నాం. దేవుడే ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చుకుని మనకు జీవాహారంగా మారుతూ ఉన్నాడు. తద్వారా ఆయన యొక్క దీవెనలు, ఆయన కృపలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని చేత క్షమించబడాలి. అలాగే మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం క్షమించాలి. నేను మేము ఏ విధంగా క్షమించానో నీవు కూడా నీ ఇరుగు పొరుగు వారిని క్షమించమని ప్రభు మనందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్షమించడంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది బిడ్డ అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనము నుండి 34వ వచనం వరకు చూసినట్లయితే, దానియేలు తన 3 స్నేహితులు మంటల్లో వేయబడ్డారు, అగ్నిగుండంలో వేయబడ్డారు.
ఆ సమయంలో దానియేలు తన ముగ్గురు సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము తెలుసో తెలియక పాపం చేసి ఉంటే మమ్ము క్షమించయ్యా, ఈ శిక్ష నుండి మమ్ము కాపాడు అని ప్రార్థన చేస్తూ ఇదిగో ఈ విధంగా పలుకుతున్నారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 39లో, మేము పశ్చాత్తాప హృదయముతో వినయముతో మారు మనసుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేలను ఎడ్లను బలిసిన వేల కొలది గొర్రె పిల్లను దహన బలిగా కొని వచ్చిన వాని వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమనే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి నీ భంగపాటు నందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను ఆరాధించి నీకు ప్రార్థన చేయుదుము అని ప్రభువుని ఈరోజు ఈ ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అగ్నిగుండంలో పారవేయబడ్డారు, శిక్షకు గురి అవుతూ ఉన్నారు. ప్రభువా, మీ చిత్తానుసారం జీవిస్తున్నాము కదా, మాకెందుకు ఈ శిక్ష? ఇదిగో నీతిమంతుల పట్ల నీవు తప్పకుండా దృష్టిని ఉంచుతావు, నీతిమంతులను ఎల్లప్పుడూ కూడా రక్షిస్తానని వాగ్దానం చేశావు కదా ప్రభువా. ఆ రోజు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దానము, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చావో ప్రభువా, ఇదిగో మీ పట్ల భయభక్తులు కలిగినటువంటి మా పట్ల కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చయ్యా. ఈ శిక్ష నుండి మమ్ము కాపాడయ్యా. ఇదిగో నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారిని నీవు రక్షిస్తావని, నీవు కాపాడుతావని శత్రువులు చూసి ప్రభా సిగ్గుపడే విధముగా ఇదిగో ఈ కార్యము చేయయ్యా, నీ కార్యాల కోసం ఎదురు చూస్తున్నాం, మేము తెలుసో తెలియక చేసిన ప్రతి పొరపాటును క్షమించండి ప్రభువా అని అగ్నిగుండములో నుండి, ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి ఇదిగో దానియేలు ఆయనకు అనుచరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, క్షమించమని కోరుతూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్నటువంటి ఈ ముగ్గురు అగ్నిగుండంలో శిక్షలో ఉన్నప్పుడు క్షమించమని అడుగుతూ ఉన్నారు, మమ్ము కాపాడమని అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, నీతిమంతులను దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు, వారికి భంగము వాటిల్లదు అనే వాక్యాన్ని ప్రభు నెరవేరుస్తూ ఉన్నాడు, నిరూపిస్తూ ఉన్నాడు. అగ్నిగుండములో వేసిన వాళ్ళను కనీసం తల వెంట్రుకకు కూడా కాలకుండా దేవుడు వారిని రక్షిస్తూ ఉన్నాడు, అద్భుత విధముగా వారిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులమే కదా, పుణ్యాత్ములమే కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళమే కదా, నేను పాపం చేస్తానా, క్షమాపణ అడగాల అనే ఆలోచన మనకు వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరులారా, నీతిమంతులు కూడా, పునీతులు కూడా రోజుకి 7 సార్లు పాపం చేస్తారంట. పునీతులు కూడా రోజుకు 7 సార్లు కోపం చేతనో, తలంపుల చేతనో, మాటల చేతనో ఏదో ఒక సందర్భంలో రోజుకి 7 సార్లు పునీతులే పాపం చేస్తే మనం ఏ పార్టీ వాళ్ళము? పునీతులు ప్రతి క్షణం క్షమించమని దేవుని కోరుతూ ఉంటారంట. మనం ఏ పార్టీ వాళ్ళము? బలహీనులము, ఈ లోకములో పడిపోతున్నటువంటి వాళ్ళము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని క్షమాపణ అడగాలి. అలాగే మన ఇరుగు పొరుగు వారిని క్షమించే మంచి మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీ యొక్క క్షమాపణ కోరమని, మా ఇరుగు పొరుగు వారిని క్షమించమని మీరు మమ్ము ఆహ్వానిస్తున్నారు ప్రభా, మీకు స్తోత్రం. అవును తండ్రి, క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం ద్వారానే మేము శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నాం. మా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఈ క్షమించలేనటువంటి ఈ గోడ పెద్ద అడ్డుగోడగా మారిపోయి మా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో అది ఒక అడ్డుగోడగా మిగిలిపోయింది ప్రభా. మా యొక్క జీవిత విజయంలో అది ఒక అడ్డుగోడగా మిగిలిపోయింది తండ్రి. దాని పాప శాపాలను మేము అనుభవిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరినైతే మేము క్షమించలేని స్థితిలో ఉన్నామో వాళ్ళని క్షమించే మంచి మనసును, మారు మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఏ విధంగానైతే 7 కాదు 70 పర్యాయాలు క్షమించమని పేతురు గారి ద్వారా తెలియజేశారో మేము కూడా మా జీవితం ఉన్నంత వరకు ఒకరినొకరు క్షమించుకుని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా పాపములను క్షమించండి, మా అపరాధములను తొలగించండి, మీ మంచితనముతో మమ్మల్ని క్షమించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నటువంటి ఈ బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ
ఓ ప్రభా, ఈరోజు సాయంత్రము మరి గుంటూరులోనే నగరం పాలెంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలలో మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అక్కడ మరి జరుగుతున్నటువంటి మీ దివ్య పూజాబలి స్వస్థత ప్రార్థనలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు జరగబోయే ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండమని, అక్కడికి రాబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, వాక్యాన్ని వింటూ ఉండగా, దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉండగా వారిలో ఉన్న భారాలను, బాధలను, సమస్యలను, ఇబ్బందులన్నింటిని కూడా తొలగించి ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థించమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ లోకములో క్షమించే ఆయుధాన్ని ధరించకుండా తప్పిపోతున్న ప్రతి ఒక్కరి మనసును మార్చమని వేడుకుంటున్నాం. వారికి మారు మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, వారి యొక్క కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. డివైన్ వాయిస్ ఐసీ పరిచర్య ద్వారా అనేక విధాలుగా ఈ యొక్క పూజలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి, వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజాబలి ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని, సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల సమస్యలకు గురి అయిన వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి వారి మనసు మార్చి దీవించి బలపరచమని, ఈ దివ్య పూజాబలి ఈ యొక్క దీనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తన పునరుత్థాన మహిమను పొందవలనని సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరే సమయం ఇది. దేవుడే సాక్షాత్తు సజీవంగా మనందరిని దీవించడానికి, స్వస్థపరచడానికి వస్తున్నటువంటి సమయము. ఎవరెవరైతే మంచం మీద పడి బాధపడుతూ ఉన్నారో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో, లేవలేని పరిస్థితిలో ఉన్నారో, రకరకాల సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. ఆ గొప్ప దేవుడు మిమ్ము తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా
కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. అనేకమైనటువంటి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. విదేశాల్లో కష్టపడి పని చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రార్థించమని ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. మంచాన్న బట్టి అనేకమైనటువంటి బాధలు, శ్రమలు అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని, అనేక రకరకాల సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారందరికీ మీరే న్యాయం చేకూర్చి వారికి మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరి మాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ రెండు చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుని యొక్క దీవెన మనందరి మీద కుమ్మరించబడాలి అని ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ఇప్పుడు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువానికి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనుందును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేకమైనటువంటి శ్రమలు బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. ఈ లోకం నా వెంట వచ్చినా, నీ సిలువ నా ముందుండగా. ఈ లోకం నా వెంట వచ్చినా, నీ సిలువ నా ముందుండగా. నా రక్షక నిన్నే వెంబడింతును, నా రక్షక నిన్నే వెంబడింతును. నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును. నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును.
అర్పించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించను. నా యేసయ్యా నా ప్రియుడా. నా కుమారా నీవు ఆనందించు, ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతుడవైన నీకు ఆమోదయోగ్యమైన వానిని గురించి మననము చేయుచు నీకు ప్రీతి పాత్రులుగా జీవించున్నట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించువానిగా మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానముతో ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.